హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు TSAT నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. టాపిక్ నేమ్ ఏంటి అంటే నిష్పత్తి మరియు అనుపాతాలు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి రకరకాల ఎగ్జామినేషన్స్లో అది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇట్లా ఏ రకమైనటువంటి నియామక పరీక్ష అయినా సరే యూజువల్గా అర్థమెటిక్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంది, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా సో ఈ టాపిక్ నుంచి కూడా వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీంట్లో కూడా ముందుగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత మనకి రకరకాల ఎపిసోడ్స్ రూపంలో మీకు మంచి కంటెంట్ కూడా దీంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా అసలు ఈ నిష్పత్తి అంటే ఏంటి, విలోమ నిష్పత్తి అంటే ఏంటి, ఈ నిష్పత్తులు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయి, దాంతోపాటుగా బహుళ నిష్పత్తి అంటే ఏంటి, నెక్స్ట్ అనుపాతం అంటే ఏంటి, అనుపాతాలు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయి, దాంతోపాటుగా అనులోమానుపాతం మరియు విలోమానుపాతం అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మనకి బేసిక్స్ కిందికి రావడం జరుగుతుంటుంది. సో కాబట్టి మనం ఈ వీడియోలో వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని కొంత క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సో ముందుగా దీంట్లో అసలు ఈ నిష్పత్తి అంటే ఏంటి, వాట్ ఈజ్ రేషియో, నిష్పత్తి అనే పదానికి మీనింగ్ ఏంటో ముందుగా అబ్జర్వ్ చేద్దాం. ఈ టాపిక్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రేషియో ప్రపోర్షన్ అంటాం, రేషియో ప్రపోర్షన్. సో మరి నిష్పత్తి అంటే ఏంటి అంటే సింపుల్గా ఒకే వర్డ్లో చెప్పాలి అంటే నిష్పత్తి అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే పోలిక అండి, కంపారిజన్. నిష్పత్తి అనే పదానికి మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే ఏమని చెప్తామండి, పోలిక అంటాం, కంపారిజన్ అంటాం. సో దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఒకే ప్రమాణము ఉన్నటువంటి రాశులను భాగాహారము చేసి పోల్చడాన్ని ఆ రాశుల యొక్క నిష్పత్తిగా తీసుకుంటాం. ఓకేనా. సో రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ ఆఫ్ 2 or more ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్. ఒకే ప్రమాణము ఉన్న రాశులను ఏం చేయాలండి, భాగాహారము చేసి పోల్చాలి. అలా పోల్చడాన్ని ఏమంటాము అంటే ఆ రాశుల యొక్క నిష్పత్తి అని చెప్పి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక రాశి ఉంది, బి అనే మరొక రాశి ఉంది. ఈ ఏ కామా బిల యొక్క నిష్పత్తిని ఏమంటాము అంటే A:B రాస్తామండి. ఏ కామా బిల యొక్క నిష్పత్తిని ఎలా రాస్తామండి, A:B రాస్తాం. సో ఇప్పుడు ఈ ఏ కామా బి నిష్పత్తిలో ఏని ఏమంటాము అంటే పూర్వపదము అంటాం, ఏని వచ్చేసేమో పూర్వపదము అంటాం. అదేవిధంగా మరి బీని ఏమంటాము అంటే పరపదము అంటాం. ఏనేమో పూర్వపదము అని, బీనేమో పరపదము అని అంటాం. A is said to be the antecedent, whereas B is said to be the consequent అని చెప్పి అంటామండి. ఓకే, ఈ పరపదానికి మరొక పేరు వచ్చేసి ఉత్తర పదము అంటాం. పరపదము అన్న ఉత్తర పదం అన్న సేమ్ మీనింగ్. సో ఏ కామా బీల యొక్క నిష్పత్తిని ఎలా రాస్తామండి, A:B రాస్తాం. A:Bలో ఏని పూర్వపదము అని, బీని వచ్చేసి పరపదము అని చెప్పి మనం సింపుల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మరొక అంశం ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్లా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు 8:5 ఉంది. 8:5 అనే నిష్పత్తిలో 8ని ఏమంటామంటే పూర్వపదము అంటాం, 5ని ఏమంటాము అంటే పరపదము అంటాం. 8 ఈజ్ సెట్ టు బి ద యాంటిసిడెంట్, వేరస్ 5 ఈజ్ సెట్ టు బి ద కాన్సిక్వెంట్ అని చెప్పి తీసుకుంటాం. ఇది దీనికి సంబంధించి. ఇక మరొక అంశం ఏంటి అంటే మనం నిష్పత్తిని ఎల్లప్పుడూ కూడా సూక్ష్మీకరించే రాయాలండి. నిష్పత్తిని ఎల్లప్పుడూ ఎలా రాయాలి అంటే సూక్ష్మీకరించి మాత్రమే రాయాలి. అంటే ఏంటి, నిష్పత్తిని ఎల్లప్పుడూ సూక్ష్మీకరించి వ్రాయాలి అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, రకరకాల ఎగ్జాంపుల్స్ రూపంలో మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటి అంటే ఇప్పుడు 8:10 ఉంది. మీరు ఈ 8:10ని 8:10 అని రాయకుండా దీన్ని మనం సింపుల్గా 2తో కట్ చేయొచ్చు కదా. 2తో కట్ చేస్తే 2 4లో 8, దీన్ని 10 కూడా కట్ చేస్తే 2 5లో ఎంత 10. కాబట్టి 8:10నే సింపుల్గా ఏం రాసుకోవచ్చు అండి, 4:5 అని చెప్పి రాసుకోవచ్చు. 8:10నే 4:5 అని చెప్పి సింపుల్గా రాసుకోవచ్చు. సో కాబట్టి నిష్పత్తిని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే సూక్ష్మీకరించి మాత్రమే రాయాలి. అదేవిధంగా మరో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్స్ సే 1/2:1/3 అండి. 1/2:1/3. ఎప్పుడైనా సరే నిష్పత్తిలో భిన్నాలు ఉన్నాయనుకోండి, నిష్పత్తిలో కనుక భిన్నాలు ఉంటే అవి సూక్ష్మీకరించబడలేదు అని అర్థం. రేషియోలో కనుక ఫ్రాక్షన్స్ ఉంటే వీ సే దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. అవి సూక్ష్మీకరించబడలేదు అని అర్థం. మరి ఎలా సూక్ష్మీకరించాలి అంటే బై డూయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్. 3:1 అంటే ఎంతకు సమానం అండి, 3కి సమానం. ఓకేనా. 3:1 అంటే 3కి సమానం, 2:1 అంటే 2కి సమానం. కాబట్టి సింపుల్గా 1/2:1/3 అనే నిష్పత్తిని ఎవరు రాసుకోవచ్చు అంటే 3:2గా రాసుకోవచ్చు. అలా కాకుండా మరో ఎగ్జాంపుల్, హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. 2/3 ఉందండి.
2/3:3/5 అన్నాడు. 2/3:3/5. సో దీన్ని కూడా మనం ఒకసారి సింప్లిఫై చేసుకుంటే 5 × 2 అంటే ఎంతకు సమానం అండి? 5 × 2 అంటే 10కి సమానం. 3 × 3 ఎంతకు సమానం? 9కి సమానం. సో కాబట్టి దాన్ని సింపుల్గా 2/3:3/5 అని రాయకుండా ఏం రాయాలండి? 10:9 అని చెప్పి రాయాలి. 10:9 అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకే. కొన్ని సందర్భాలలో మన నిష్పత్తిలో ఎల్లప్పుడూ 2 పదాలు ఉండాల్సిన పని లేదు కదా. అంటే 2 అంశాలను మనం పోల్చాల్సిన పని లేదు కదా. రకరకాల అంశాలు మనం పోలుస్తూ ఉంటాం. నిష్పత్తి అంటే మీనింగ్ పోలికనే కదా. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇట్లా 3 అంశాలు ఉండొచ్చు. 3 అంశాలు అంటే ఇప్పుడు ఈ 1/2:1/3:1/5 ఉంది. ఇలా 1/2:1/3:1/5 ఉన్నప్పుడు దీనిని సూక్ష్మీకరించే విధానం ఏంటి అంటే, మామూలుగా మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే దీనిని ఎలా సూక్ష్మీకరిస్తామని చెప్తామంటే బై టేకింగ్ ది ఎల్సిఎం, కసాగు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని దీనిని సూక్ష్మీకరించాలని చెప్తారు. కానీ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అర్థం చేయించాలంటే ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి హారాలు గమనించండి. ఫోకస్ ఆన్ ద డినామినేటర్స్. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉందండి? సో 2 ఉంది. 2 ఉంది కాబట్టి ఇక్కడ లేని హారాల యొక్క లబ్ధాలు తీసుకోండి. ఇక్కడ లేని హారాలు ఇంకేమున్నాయి? 3 ఉంది, 5 ఉంది. ఈ లేని హారాల యొక్క లబ్ధము అంటే 3 × 5. 3 × 5 ఎంత? 15. ఈ లేని హారాల యొక్క లబ్ధాన్ని 11తో గుణించండి. 15 × 1 అంటే ఎంతకు సమానం అంటే 15కి సమానం. ఓకేనా? 15 × 1 అంటే 15కి సమానం. ఇది దీనికి సంబంధించి. అలా కాకుండా ఒకవేళ ఇలా ఉందనుకోండి, రెండో సందర్భంలో మరి ఎలా చేయాలి అంటే, సింపుల్గా ఇక్కడ 3 ఉంది కదా. 3 ఉంది కాబట్టి ఈ రెండో హారాన్ని క్లోజ్ చేయండి. రెండో హారాన్ని క్లోజ్ చేస్తే 2 × 5 ఎంత? 10. మరి ఆ 10 × 1 ఎంతకు సమానం అండి? 10కి సమానం. ఆ తర్వాత ఈ మూడో హారాన్ని క్లోజ్ చేయండి. 2 × 3. 2 × 3 ఎంత? 6. 6 × 1 ఎంతకు సమానం అండి? 6కి సమానం. ఆ విధంగా లేని హారాల యొక్క లబ్ధాన్ని ఏం చేయాలంటే 11తో గుణించాలి. లేని హారాల యొక్క లబ్ధాన్ని 11 చేత గుణించి దాన్ని మనం సూక్ష్మీకరించవచ్చు. మరోసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది. 2 క్లోజ్ చేసేసిన. 2 క్లోజ్ చేసే 3 × 5 15. 15 1 ఎంత అంటే 15. 3 క్లోజ్ చేసేసిన. 2 × 5 ఎంత అంటే 15. 15 1 ఎంత? 2 × 5 ఎంత అంటే 10. 10 × 1 ఎంత అంటే 10కి సమానం. అదేవిధంగా ఈ 5 క్లోజ్ చేసేసిన. 2 × 3 ఎంత అంటే 6. 6 × 1 ఎంత అంటే 6కి సమానం. So I hope you understood. In order to understand in a better way, now let me take the one more concept, that is 2/3:1/5 let's say whatever some small thing I am taking. So let's say next one is 1/4. So 2/3:1/5:1/4. సో ఒకసారి వీలైతే వీడియో పాజ్ చేసి ఫాస్ట్గా ఆన్సర్ ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 3 క్లోజ్ చేయండి. 3 క్లోజ్ చేసేస్తే 5 × 4 ఎంత? 20. 20 × 2 ఎంత? 40. నెక్స్ట్ 5 క్లోజ్ చేసేయండి. 3 × 4 ఎంత? 12. 12 1 12. సో 4 క్లోజ్ చేసేయండి. 3 × 5 ఎంత? 15. 15 1 ఎంత? 15. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 40:12:15. 40:12:15 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మామూలుగా నిష్పత్తిలో కనుక భిన్నాలు కనుక ఉన్నట్లయితే దానిని మనం ఆ విధంగా సింప్లిఫై చేసుకొని ముందుకెళ్తాం. సో ఇది దానికి సంబంధించి. ఇక మరొక భావన ఏంటి అంటే విలోమ నిష్పత్తి అంటామండి. విలోమ నిష్పత్తి. ఇగో ఈ విలోమ నిష్పత్తిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్వర్స్ రేషియో అంటాం. విలోమ నిష్పత్తిని ఇంగ్లీష్లో ఇన్వర్స్ రేషియో అంటాం. విలోమ నిష్పత్తి పేర్లోనే ఉంది కదా, విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో. ఏం చేయాలి? ఇన్వర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉంది. A:B ఉంది. సో ఈ A:B అనే నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు? A:B అనే నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 1/A:1/B. A:B అనే నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 1/A:1/B. మీకు ఇంతకుముందు చెప్పాను కదా నిష్పత్తిలో భిన్నాలు ఉండొద్దని. కాబట్టి అడగకారం చేయండి. B × 1 ఎంత అంటే B, A × 1 ఎంత అంటే A. కాబట్టి A:B నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే B:A. అదేవిధంగా A:B:C ఉందనుకోండి. A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 1/A:1/B:1/C. మరి ఇక్కడ నిష్పత్తిలో భిన్నాలు ఉండొద్దు కదా. కాబట్టి లేని హారాల యొక్క లబ్ధాన్ని ఏం చేయాలి? 11తోని గుణించాలి. ఇక్కడ 2 ఉంది. 2 క్లోజ్ చేసేయండి. 2 క్లోజ్ చేస్తే BC. ఈ BC × 1 ఎంత? BC. నెక్స్ట్ B క్లోజ్ చేసేయండి. సో AC ఉంది. AC × 1 ఎంత? AC. C క్లోజ్ చేసేయండి. AB ఉంది. AB × 1 ఎంత? AB. కాబట్టి BC:AC:AB అనేటువంటిది
ఆ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి. ఇలా మీరు ఎన్ని పదాలు తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ A:B:C:D ఉంది. ఆ A:B:C:D యొక్క విలోమ నిష్పత్తి ఎంతో కనుగొనండి అంటాడు. ఏం రాస్తారు అప్పుడు? అప్పుడు చూడండి, ఇంకో మీకు చిన్న స్ట్రాటజీ నేర్పిస్తాను. మరొక చిన్న స్ట్రాటజీ నేర్చుకుందాం. A:B:C:D యొక్క విలోమ నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. అప్పుడు యాక్చువల్గా ఏం రాయాలి? 1/A:1/B:1/C:1/D అని రాయాలి కదా. కానీ అలా రాయకుండా కొంత స్మార్ట్ కనుక మీరు థింక్ చేస్తే ఏ క్లోజ్ చేసేయండి. ఏ క్లోజ్ చేస్తే మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి? BCD ఉంది. ఇక్కడ B క్లోజ్ చేస్తే మిగిలిన వాటి ఏమున్నాయి? ACD ఉంది కదా, ACD. నెక్స్ట్ C క్లోజ్ చేస్తే ఏముందండి? ABD ఉంది కదా, ABD. అదేవిధంగా D క్లోజ్ చేస్తే ఏముందండి? ABC ఉంది. సో కాబట్టి ఇదే ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క విలోమ నిష్పత్తి. ఇప్పుడు ABC నుంచి ఎలా వచ్చింది? ఇది ముందుగా A క్లోజ్ చేసిన BC వచ్చింది, B క్లోజ్ చేసిన AC వచ్చింది, C క్లోజ్ చేసిన AB వచ్చింది. కాబట్టి BC:AC:AB అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఇది విలోమ నిష్పత్తికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, 2:3 ఉంది. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ 2:3 నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే మీ ఆన్సర్ ఏంటిది? 3:2. ఓకేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2:3:5 ఉంది. 2:3:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అన్నప్పుడు 2 క్లోజ్ చేసేయండి. 3 5 ఎంత? 15. 3 క్లోజ్ చేసేయండి. 2 5 ఎంత? 10. 5 క్లోజ్ చేసేయండి. 2 3 ఎంత? 6. 15:10:6 is the answer for this question. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొంత డిఫరెంట్గా ఉందనుకోండి. 2/3:5/7. 2/3:5/7 యొక్క విలోమ నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. యాక్చువల్గా ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చేసాం మనం? ఏ ఉంటే ఏకి విలోమం 1/A, మరి B ఉంటే Bకి విలోమం ఎంత? 1/B. ఆ లాజిక్ యూజ్ చేస్తే మరి 2/3 ఉంది. 2/3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 2/3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 3/2. మరి 5/7 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 7/5. ఇదే ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క విలోమ నిష్పత్తి. కానీ మనకేం తెలుసు? నిష్పత్తి ఎప్పుడూ కూడా సూక్ష్మీకరించి రాయాలి. రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఓన్లీ సింప్లెస్ట్ ఫామ్. కాబట్టి 5/3 ఎంత? 15. 2/7 ఎంత? 14. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ ఇన్వర్స్ రేషియో. దిస్ ఈజ్ ద ఫైనల్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ద గివెన్ రేషియో 2/3:5/7. 2/3:5/7. ఇది విలోమ నిష్పత్తికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత మరొక అంశం ఏంటి అంటే మనకి ఈ నిష్పత్తుల్లో కొన్ని రకాలు ఉంటాయండి. టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటాం. నిష్పత్తి రకాలు టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటాం. టైప్స్ ఆఫ్ రేషియోస్. సో మనకి ఈ నిష్పత్తులు మొత్తం మీద ఎన్ని రకాలుగా ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయండి. నిష్పత్తులు మరియు రకాలు అంటాం. టైప్స్ ఆఫ్ రేషియోస్. నిష్పత్తులు ప్రధానంగా మనకి ఎన్ని రకాలు అంటే ఒక 4 డిఫరెంట్ టైప్స్. రేషియోస్ ఆర్ కంప్లీట్లీ ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్ ఉంటాయి. ఏంటా 4 టైప్స్ అంటే ముందుగా టైప్ 1 గమనించండి. వర్గ నిష్పత్తి అంటాం. ఈ వర్గ నిష్పత్తినే ఇంగ్లీష్లో ఏమంటాం అంటే డూప్లికేట్ రేషియో అంటాం. వర్గ నిష్పత్తి ఇది మొదటిది. తర్వాత మరొకటి ఏంటి అంటే ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి ట్రిప్లికేట్ రేషియో అంటాం. ఓకేనా? ఒకటేమో వర్గ నిష్పత్తి, మరొకటి ఏంటండి? ఘన నిష్పత్తి. సో ఇక మూడో అంశం ఏంటి అంటే వర్గ మూల నిష్పత్తి అంటాం. ఓకేనా? వర్గ మూల నిష్పత్తి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటాం. చివరగా మరొక అంశం వచ్చేసి ఘన మూల నిష్పత్తి అంటామండి. ఘన మూల నిష్పత్తి. దాన్ని ఏమంటామంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటాం. సబ్ ట్రిప్లికేట్ రేషియో. మరి ఏంటి వర్గ నిష్పత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేటువంటిది ఇచ్చిన నిష్పత్తి అనుకోండి. A:B అనేటువంటిది ఇచ్చినటువంటి నిష్పత్తి. సో A:B అనేటువంటిది ఇచ్చినటువంటి నిష్పత్తి. ఈ నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది అంటే A²:B² అవుతుంది. పేరులోనే ఉంది కదా, వర్గం చేస్తే వచ్చేదే వర్గ నిష్పత్తి. A²:B². కాబట్టి A²:B² ఏమంటామంటే A:B నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి అంటాం. ఓకే రైట్. మరొక అంశం వచ్చేసి ఘన నిష్పత్తి క్యూబ్ రేషియో అంటాం. ఓకేనా? దాని ఇంగ్లీష్లో ఏమంటాం? ట్రిప్లికేట్ రేషియో అంటాం. ఘన నిష్పత్తినే ట్రిప్లికేట్ రేషియో అంటాం. ఏంటి ఘన నిష్పత్తి అంటే A³ ఏం రాస్తాం? B³. వర్గ నిష్పత్తి ఏమో A²:B². ఘన నిష్పత్తి ఏమో A³ ఇక వర్గమూల నిష్పత్తి. ఓకేనా? వర్గమూల నిష్పత్తి అంటే √A:√B అని రాస్తాం. వర్గమూల నిష్పత్తి అంటే √A:√B. ఘనమూల నిష్పత్తిని ఏం రాస్తామంటే ³ √A:³ √B అని రాస్తాం. ఓకే.
వర్గ నిష్పత్తి అంటేనేమో ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేరు, ఘన నిష్పత్తి అంటేనేమో ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్, వర్గమూల నిష్పత్తి అంటేనేమో రూట్ ఏ ఈస్ టు రూట్ బి, ఘనమూల నిష్పత్తి అంటేనేమో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఈజ్ 4:9. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే 4:9. ఇప్పుడు ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం కావడం కోసం రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు ఇచ్చిన నిష్పత్తి ఏంటంటే 4:9. ఈ 4:9 యొక్క వర్గ నిష్పత్తి ఏంటి అంటే మీ ఆన్సర్ ఏంటండి 4^2:9². 4^2:9² అంటే ఏం రాస్తామండి, 4² వాల్యూ 16, 9² వాల్యూ ఎంత అంటే 81. అది వర్గ నిష్పత్తి. మరి ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 4³ అండి. 4³ వాల్యూ ఎంత 64, 9³ వాల్యూ ఎంత 729. ఓకేనా, అలా. తర్వాత ఆ ఇచ్చిన నిష్పత్తి యొక్క వర్గమూల నిష్పత్తి అంటే √4 √9 రాస్తాం. 4 యొక్క వర్గమూలం ఎంత 2, 9 యొక్క వర్గమూలం ఎంత 3. కాబట్టి సింపుల్గా ఏం రాస్తామండి 2:3. నెక్స్ట్ ఘనమూల నిష్పత్తి. ఘనమూల నిష్పత్తి అంటే √4 ఏం రాస్తాం, √4 రాస్తాం. √4 అని చెప్పేసి మనం సింపుల్గా రాయడం జరుగుతుంటుంది. సో ఇది దానికి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవి నిష్పత్తుల్లో మొత్తం మనకున్న రకాలు: వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, చివరగా ఘనమూల నిష్పత్తి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇక మరొక అంశం ఏంటి అంటే బహుళ నిష్పత్తి అంటామండి. మరొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసి బహుళ నిష్పత్తి. ఈ బహుళ నిష్పత్తినే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంపౌండ్ రేషియో అంటాం. బహుళ నిష్పత్తికి మరొక పేరు ఏం పేరు, కాంపౌండ్ రేషియో. ఇగో ఈ బహుళ నిష్పత్తినే ఇంకెలా పిలవచ్చు తెలుగులో అంటే సంయుక్త నిష్పత్తి అని పిలవచ్చు. సంయుక్త నిష్పత్తి అన్నా బహుళ నిష్పత్తి అన్నా సేమ్ అండి. సంయుక్త నిష్పత్తి అన్నా బహుళ నిష్పత్తి అన్నా సేమ్ మీనింగ్, కానీ ఇంగ్లీష్లో అయితే సింపుల్గా కాంపౌండ్ రేషియో అంటాం. కాంపౌండ్ రేషియో ఏంటి బహుళ నిష్పత్తి అంటే వాడు ఇచ్చినటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తులలో పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తిని ఏమంటామంటే ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి లేదా సంయుక్త నిష్పత్తి అంటామండి. లెట్ మీ టేక్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు మొదటి ఎగ్జాంపుల్ వచ్చేసి A:B, C:D. ఈ A:B, C:D అనే నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఎంతో కనుగొనండి అంటాడు. అప్పుడు ఏం రాస్తాం, సింపుల్గా AC:BD అని రాస్తాం. AC:BD అంటే మీనింగ్ ఏంటండి, పూర్వపదాల యొక్క లబ్ధానికి అదేవిధంగా పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తి అండి. ఇదేమో పూర్వపదాలు వాటి లబ్ధం, ఇవేమో పరపదాలు వాటి లబ్ధం. ఆ విధంగా పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తిని ఏమంటామంటే ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి లేదా సంయుక్త నిష్పత్తి అంటాం. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి, A:B ఉంది, C:D ఉంది, E:F ఉంది. సో ఇలా A:B, C:D, E:F అనే నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి లేదా సంయుక్త నిష్పత్తి కనుగొనండి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు, వీటిలో ఉన్నటువంటి పూర్వపదాల యొక్క లబ్ధాలు అంటే ACE పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు BDF పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తి. పూర్వపదాల యొక్క లబ్ధానికి మరియు పరపదాల యొక్క లబ్ధానికి మధ్య నిష్పత్తిని ఆ ఇచ్చిన నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి లేదా సంయుక్త నిష్పత్తి అంటాం. దట్ ఈస్ సెట్ టు బి ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద గివెన్ రేషియోస్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం మనం, అసలు నిష్పత్తి అంటే ఏంటి, నిష్పత్తిని ఎలా సింప్లిఫై చేయాలి, దాంతోపాటుగా విలోమ నిష్పత్తి అంటే ఏంటి, నిష్పత్తులు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇక చివరగా అసలు బహుళ నిష్పత్తి అంటే ఏంటి, లేదా దానికే మరొక పేరు సంయుక్త నిష్పత్తి అంటే ఏంటి. సో ఫార్ వీ డిస్కస్డ్ దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్. యాక్చువల్గా మన టాపిక్ పేరు ఏం పేరు, నిష్పత్తి అనుపాతాలు కదా. మన టాపిక్ పేరు వచ్చేసి నిష్పత్తి అనుపాతాలు. మనం ఇప్పటిదాకా ఏం చేసాం, జస్ట్ నిష్పత్తులకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు అనుపాతం అంటే ఏంటి, ఆ అనుపాతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుందాం. అనుపాతాలు మరొక అంశం. అనుపాతము అన్నా పర్లేదు, అనుపాతాలు అన్నా పర్లేదు, సింగులర్ వర్డ్స్ ప్లూరల్ వర్డ్స్. అనుపాతాలు ఓకే. ఏమిటి అనుపాతాలు అంటే ప్రపోర్షన్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే.
ఏమిటి ప్రపోర్షన్స్ అంటే ఇచ్చినటువంటి నిష్పత్తులలో, ఓకేనా, ఇచ్చినటువంటి నిష్పత్తులలో రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమంటాము అంటే అనుపాతము అంటాం. ఇది ఒక ప్రాపర్టీ. అనుపాతము అనేది ఒక ధర్మం. ఏం ధర్మం అంటే రెండు నిష్పత్తులు గనక సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం ఏమంటామంటే అనుపాత ధర్మము అంటాం, లేదా అనుపాత నియమము అంటాం. అర్థమవుతుంది కదా? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అంటామండి, ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మరింత క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, 8:10 అని చెప్పాను. 8:10. యాక్చువల్గా ఈ 8:10ని అలాగే రాస్తాం, మనం రాయం. ఎందుకంటే నిష్పత్తిని ఎప్పుడు ఎలా సూచించాలి? నిష్పత్తిని ఎప్పుడు కూడా సూక్ష్మీకరించి మాత్రమే మనం వ్యక్తపరచాలి కదా. రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. సో కాబట్టి 2 4లో ఎంత? 8. 2 5లో ఎంత? 10. 2 4s 8, 2 5s 10. 2 4s 8, 2 5s 10. సో ఇలా ఆ రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమంటాము అంటే అనుపాతము అంటామండి. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమంటామండి? అనుపాతము అంటాం. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ సింప్లీ ప్రపోర్షన్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను మీకు. అలా కాకుండా ఇన్ జనరల్గా ఏం రాస్తాము అంటే A:B అనే ఒక నిష్పత్తి ఉందండి. అదేవిధంగా C:D అనే మరొక నిష్పత్తి ఉంది. ఈ మొదటి నిష్పత్తి మరియు రెండవ నిష్పత్తి ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయనుకోండి. అలా అవి రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమన్నాము అంటే అనుపాతం అన్నాం. సో ఇట్లా A:B = C:D అయితే A, B, C, Dలు అనుపాతములో ఉన్నాయి అంటాం. ఓకేనా? అనుపాతములో ఉన్నాయి అంటామండి. అనుపాతములో ఉన్నాయి అంటాం. ఏంటవి? A:B = C:D అయితే ABCDలు అనుపాతములో ఉన్నాయి అంటాం. ABCD are said to be in proportion. ఒకవేళ ఇలా అయిందనుకోండి, A:B C:D అయిందనుకోండి. సో అప్పుడు ఏమని చెప్పాము మీకు? A:B C:D అయితే అవి అనుపాతంలో ఉన్నాయి అన్నాం. ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో అదే ఆర్డర్ అనుపాతం ఉంటాయి. అంటే A, B, C, Dలు మాత్రమే అనుపాతంలో ఉంటాయి. సో ఇప్పుడు ఇలా A:B C:D అయినప్పుడు అంత్య పదాల యొక్క లబ్ధము అనేటువంటిది దేనికి సమానంగా ఉంటుందంటే మధ్య పదాల యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుందండి. అంత్య పదాల యొక్క లబ్ధము అనేటువంటిది మధ్య పదాల యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు అంటే AD = ఏమంటామంటే BC అంటాం. AD = ఏమంటాం? BC అంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది నిష్పత్తుల యొక్క నిష్పత్తి అనుపాతం. మరి నిష్పత్తుల్లో ఏ విధంగా అయితే రకాలు ఉన్నాయో అనుపాతాల్లో కూడా రకాలు ఉన్నాయండి. నిష్పత్తుల్లో ఏ విధంగా అయితే రకాలు ఉన్నాయో అనుపాతాలలో కూడా రకాలు ఉన్నాయి. అనుపాతాలు, ఈ అనుపాతాల యొక్క రకాలు. ఓకేనా? అనుపాతాలు, అదేవిధంగా ఈ అనుపాతాల యొక్క రకాలు. ఈ అనుపాతాలు మొత్తం మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఒక 4 టైప్స్ ఉంటాయండి. అనుపాతాలు మనకు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. ఏంటా 4 టైప్స్ అంటే ముందుగా ఫస్ట్ వన్ ఇలా చూడండి. జనరల్గా A:B = C:D అయిందనుకోండి. అర్థమవుతుందా? A:B C:D అయితే ఇగో ఈ మొదట్లో ఉన్న ఏని ఏమంటాము అంటే ప్రథమ అనుపాతము లేదా ఫస్ట్ ప్రపోర్షనల్ అంటాం. ప్రథమ అనుపాతం అంటాం. దేనిని? ఏని. యాక్చువల్గా A:B C:D అయితే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. A:B C:D అయితే కండిషన్ ఏం కావాలండి? AD ఏం కావాలి? BC కావాలి. AD BC కావాలి. ఆ లాజిక్ నుండి AD BC అంటే ప్రథమ అనుపాతం అని దేన్నన్నాం? ఏనన్నాం. ప్రథమ అనుపాతం అని చెప్పేసి ఏని అన్నాం. చూద్దాం, ఇక రాద్దాం. ప్రథమ అనుపాతము అంటాం. ప్రథమ అనుపాతము, దాన్నే మొదటి అనుపాతం అన్నా పర్లేదు, ప్రథమ అనుపాతం అన్నా మొదటి అనుపాతం అన్నా పర్లేదు. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే A సింపుల్గా ఏం రాస్తాము అంటే ఇంతకుముందు ఇక్కడ ఏం రాసాం? A ఏమొస్తుంది? BC/D వస్తుంది. A సింపుల్గా BC/D. A సింపుల్గా ఏమొస్తుంది? BC/D.
ప్రథమ అనుపాతానికి ఫార్ములా ఏంటి అంటే BC/D. ఇక మరొకటి ఏంటి అంటే ఇదే A/B = C/Dలో ఇదే A/B = C/Dలో ఇగో ఈ చివరిలో ఉన్న Dని ఏమంటామంటే చతుర్థ అనుపాతం అంటామండి. చివరిలో ఉన్నటువంటి ఆ Dని ఏమంటాము అంటే చతుర్థ అనుపాతం అంటాం. చతుర్థ అనుపాతం. ఈ చతుర్థ అనుపాతం D = ఫార్ములా ఏంటి అంటే BC/A. చతుర్థ అనుపాతం D = ఫార్ములా ఏంటి BC/A. చతుర్థ అనుపాతం D సింపుల్గా BC/A. చతుర్థ అనుపాతం D BC/A. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. సో అంటే చతుర్థ అనుపాతం కనుక్కోవాలంటే మనకి ఏమేమి తెలియాలి? ఏ వాల్యూ తెలియాలి, బి వాల్యూ తెలియాలి, అదేవిధంగా సి వాల్యూ తెలియాలి. ఈ విధంగా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈ 3 అంశాలు తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే చతుర్థ అనుపాతాన్ని సింపుల్గా మనం కనుక్కోవచ్చు దీనికి సంబంధించి. తర్వాత మరొక రేషియో. ఏంటా రేషియో అంటే ఇలా ఉందనుకోండి, A/B = B/C ఉందనుకోండి. ఈ రేషియో పరంగా 2 రకాలు, ఈ రేషియో పరంగా 2 టైప్స్. సో మరి A/B = B/C అయితే ఇగో ఈ Cని ఏమంటామంటే తృతీయ అనుపాతం అంటామండి. Cని తృతీయ అనుపాతము లేదా మూడవ అనుపాతం అంటాం, థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. మరి ఇలా ఉన్నప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి అంటే B² = AC. అంత్య పదాల యొక్క లబ్ధం దేనికి సమానంగా ఉండాలండి? మధ్య పదాల యొక్క లబ్ధానికి సమానంగా ఉండాలి. కాబట్టి B² ఏమొస్తుందండి? B² AC. మరి B² AC అయితే Cని ఏమన్నాం? తృతీయ అనుపాతం అన్నాం. ఆ Cకి ఫార్ములా ఏంటండి? Cకి ఫార్ములా వచ్చేసి B²/A. Cకి ఫార్ములా ఏంటంటే B²/A. తృతీయ అనుపాతం Cకి ఫార్ములా ఏంటి అంటే B²/A. ఇక చివరగా ఏంటంటే ప్రథమానుపాతం, చతుర్థానుపాతం, తృతీయ అనుపాతం. ఇంకా చివరగా మరొకటి ఏంటంటే ద్వితీయ అనుపాతం అంటామండి. ద్వితీయ అనుపాతం. ఇగో ఈ ద్వితీయ అనుపాతానికే మరొక పేరు ఏం పేరంటే మధ్యమ అనుపాతం అంటాం. ద్వితీయ అనుపాతము అన్న మధ్యమ అనుపాతం అన్న సేమ్. ద్వితీయ అనుపాతము అన్న మధ్యమ అనుపాతం అన్న సేమ్. మరి దేన్ని అంటాం మధ్యమ అనుపాతం అంటే Bని అంటామండి. కాబట్టి ఆ B = ఫార్ములా ఏంటి అంటే √AC. B = ఫార్ములా ఏంటి √AC. సో ఈ విధంగా అనుపాతాలు మొత్తం మనకు 4 టైప్స్ ఉంటాయి. ప్రథమానుపాతం, చతుర్థానుపాతం, తృతీయానుపాతం, అదేవిధంగా ద్వితీయ అనుపాతం అని చెప్పేసి మనకి ఈ విధంగా మొత్తం 4 టైప్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంటుంది. ఇది అనుపాతాల్లో ఉన్న మనకి ఉన్న డిఫరెంట్ టైప్స్. ఇక మరొక అంశం ఏంటి అంటే దీంట్లో ఉన్న మరొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే అనులోమానుపాతము మరియు విలోమానుపాతానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి. అనులోమానుపాతము మరియు విలోమానుపాతానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. సో ఏమిటి అనులోమానుపాతము? ఒకవైపు ఏమో కంపేర్ చేస్తూ నేర్చుకుందాం. ఒకవైపు ఏమో అనులోమానుపాతం, ఓకేనా, మరొక వైపు ఏమో విలోమానుపాతం. అనులోమానుపాతం, మరొక వైపు ఏంటి విలోమానుపాతం. సో ఏంటి మరి అనులోమానుపాతం, విలోమానుపాతం అంటే ఒక రాశి పెరిగిందనుకోండి మరొక రాశి కూడా పెరగాలి, ఓకేనా. లేదా ఒక రాశి తగ్గిందనుకోండి మరొక రాశి కూడా తగ్గాలి. అలా ఉంటే ఆ 2 రాశులు కూడా అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటాం. ఒక రాశి పెరిగితే రెండవ రాశి పెరగాలి, ఒక రాశి తగ్గితే మరొక రాశి తగ్గాలి. అలా ఉన్నప్పుడు ఏమంటామంటే అవి అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటాం. అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటాం. మరి X అనే ఒక రాశి ఉంది, Y అనే మరొక రాశి ఉంది. ఈ X, Y అనే రాశులు అనులోమానుపాత సంబంధాన్ని కలిగి ఉంటే ఏం రాస్తాము అంటే X ఈజ్ ప్రపోర్షనల్ టు Y అని రాస్తాం, ఓకేనా. X ఈజ్ ప్రపోర్షనల్ టు Y. ఇగో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే X = KY అని రాస్తాం. X సింపుల్గా ఏం రాస్తామంటే KY అని రాస్తాం. X KY. ఇగో ఈ Kని ఏమంటామంటే అనుపాత స్థిరాంకము అంటాం, ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అంటాం. K = ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. ఇలా అనుపాతంలో ఉన్నాయనుకోండి సింపుల్గా ఏం రాస్తామంటే X1/Y1 = X2/Y2 అని రాస్తాం, ఓకేనా. అంటే K ఏమొస్తుంది X/Y కదా, K X/Y. K X/Y అయితే X1/Y1 = X2/Y2 అలా. తర్వాత ఈ విలోమానుపాతము అంటే ఏంటంటే విలోమానుపాతం అంటే ఒక రాశి పెరిగితే మరొక రాశి తగ్గాలి, లేదు మరొక రాశి తగ్గితే ఇంకో రాశి పెరగాలి. అలా ఉన్నప్పుడు ఆ A, B అలా ఉన్నప్పుడు ఆ 2 రాశులు విలోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ X అనే రాశి,
y అనే రాశి, ఇవి రెండు విలోమానుపాత సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని ఎలా రాస్తాము అంటే x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అని రాస్తాం. ఓకేనా, x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y. యాజ్ యూజువల్గా ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే k/y, x ఈజ్ ఈక్వల్ టు k/y. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, xy వస్తుంది. k ఈజ్ ఈక్వల్ టు xy అంటే దాన్నే సింపుల్గా ఏం రాస్తామంటే x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే x2 y2. ఇది విలోమానుపాతానికి సంబంధించిన కాన్సెప్ట్స్. ఓకేనా, అనులోమానుపాతం అంటే ఏంటి, x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. విలోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే x1 y1 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా x2 y2. ఓకే, సో ఇది మొత్తం మీద మనకి స్టార్టింగ్లో ఏం నేర్చుకున్నాం, నిష్పత్తి అంటే ఏంటి, నిష్పత్తుల రకాలు ఏంటి, దాంతోపాటుగా విలోమ నిష్పత్తి అంటే ఏంటి, బహుళ నిష్పత్తి లేదా సంయుక్త నిష్పత్తి అంటే ఏంటి అనే అంశాలు నిష్పత్తి పరంగా వెళ్ళాం. ఇంకా చివరగా చివరగా అనుపాతాలు, అనుపాతం అంటే ఏంటి, అనుపాతాల రకాలు ఏంటి, చివరగా అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే ఏంటి అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. విలోమానుపాతం అంటే ఏంటో ఇవన్నీ కూడా మనం సింపుల్గా నేర్చుకోవడం జరిగింది. సో ఇవి మనకు ఉన్నటువంటి అనులోమానుపాతము మరియు విలోమానుపాతం అనే అంశాలను బేస్ చేసుకొని కొంత బేసిక్ పార్ట్స్, ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.